కొంతమంది ఏం చేస్తారంటే దీపారాధన చేస్తారు, దేవుళ్ళని కడిగి పెట్టి ఏదో అంటే ప్రతిరోజు చేయలేరు. కాస్త వాళ్ళు ఏం చేసి శుద్ధి చేసుకొని కాస్త దీపారాధన చేసేసి అగరవత్తులు వెలిగించేసి ఘంటానాదం చేస్తారు. చేసి వాళ్ళకి వచ్చిన శ్లోకం ఏదో శుక్లాంబరధరం విష్ణు అని చెప్పి మంత్రం చదువుకొని వాళ్ళు అలా వాళ్ళ పనిలో వెళ్ళిపోతుంటారు. అంటే ప్రధానంగా ఘంటానాదం ఎందుకు చేస్తారంటే ఆ చదివేటటువంటి మంత్రాలు కానీ శ్లోకాలు కానీ చదువుతున్నప్పుడు ఎప్పుడు ఏ సమయం లోపల మనకి ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంది, ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది ఏమో చెప్పలేము. ఇక్కడ 100% పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట కూడా కొన్నిసార్లు నెగిటివ్ ఎనర్జీ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది యూనివర్సల్లో. ఎందుకంటే నక్షత్రాల యొక్క గమనం వలన, గ్రహాల యొక్క గమనం వలన పాజిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. అవుతున్నప్పుడు ఏంటంటే మనం పూజా స్థలంలో దేవుని దగ్గర దైవ సన్నిధిలో ఉన్నాము అని అన్నప్పుడు అక్కడ ఏ వాయువు చేత ఆ సమయానికి స్ప్రెడ్ అయింది ఆ వాయువు మనకు తెలియదు, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది అనేది. నెగిటివ్ ఎనర్జీ అంటే ఏం చెప్తున్నాం అక్కడ మనం? రాక్షసత్వం అని చెప్తున్నాం.